ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే నైట్ 10 గంటల తర్వాత కొన్ని ఛానల్స్‌లో న్యూడ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. నేను ఐ నో నేను సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా పనిచేశా కాబట్టి మేము అందరు చూడటానికి యూ సర్టిఫికేట్ ఇస్తాం. కొందరు చూడటానికి యూఏ ఇస్తాం. పెద్దలకైతే ఏ సర్టిఫికేట్ ఇస్తాం. మరీ రేర్ పిక్చర్స్‌కి అయితే ఎస్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళం. ఇవాళ ఏ సర్టిఫికేట్ ఎక్కడన్నా ఉందా? అన్నీ ఏలే. భార్యని బిడ్డల్ని తీసుకెళ్ళి కూర్చుని సినిమా చూపించుకునే పరిస్థితుల్లో ఏ సినిమాలు లేవు. బికాజ్ ప్రజలు ప్రేక్షకులు ఏ కంటెంట్ని అయితే కోరుకుంటున్నారో అదే కంటెంట్ని దర్శకులు కూడా తీస్తున్నారు. మరి సినిమాకి ఆంక్షలు పెట్టి ఈ రోజున యు టేక్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ జననాయకన్ అదే విజయ్ సినిమా ఆపేసేసారు. దానికి అఫ్కోర్స్ దాని రీజన్స్ దానికి ఉన్నాయి, అది వేరే విషయం. నేను ఐ డోంట్ వాంట్ టు పుట్ మై ఫింగర్ ఇన్ దట్ ఇష్యూ. నేను వాటిలో ఏలు పెట్టను. కాకపోతే ఏంటంటే ఒక సినిమాకి ఇన్ని విధాల సెన్సార్ ఆంక్షలు ఉన్నప్పుడు ఎవడన్నా గట్టిగా నరికాడంటే అక్కడ రక్తం ఉంటే మా సెన్సార్ బోర్డు వాళ్ళు వెంటనే టిక్కు పెడతారు. సిగరెట్ తాగితే సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని పెడతారు. మందు తాగితే లిక్కర్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని పెడతారు. అక్కడ కింద క్యాప్షన్స్ పడుతుంటాయి మీరు సినిమా చూస్తే. మరి ఇన్ని ఉన్నప్పుడు ఓటీటీలో ప్రసారం అవుతున్న వాటికి సెన్సార్ లేకుండా ఎందుకు వదులుతున్నారు? ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్? రాత్రులు వచ్చే ఈ ఛానల్స్లో నుంచి అలాంటి ప్రదర్శనలు రాకుండా మన యొక్క భద్రతని, భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని, భారతదేశం యొక్క ఆచారాలని కీపప్ చేయాలన్న ఆలోచన కేంద్ర సమాచార శాఖకి ఎందుకు లేదని నేను అడుగుతున్నా. సో మీడియా అనేది ప్రజలందరిది కాబట్టి ప్రజల క్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల వినోదం కోసం ఫస్ట్ ఆగిపోయిన నంది అవార్డులను వెంటనే ప్రభుత్వం అనౌన్స్ చేయాలి. తర్వాత మూతబడిపోతున్న సినిమా హాళ్ళని ఎందుకు ఇవి మూతబడిపోతున్నాయో దీని మీద ఒక విశ్లేషణ చేసుకుని సినిమా హాళ్ళు మూతపడకుండా, సినిమా హాళ్ళని మళ్ళీ అవన్నీ మూతపడిపోయి వాళ్ళ షాపింగ్ మాల్స్ అయిపోయినాయి, సూపర్ మార్కెట్లు అయిపోయినాయి, అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నారు. కాబట్టి ఇలా అయితే రాబోయే రోజుల్లో ఆ మిగిలిన 900 థియేటర్లు కూడా ఇక అవి కూడా క్లోజ్ అయిపోతే వినోదం ఎక్కడి నుంచి రావాలి? మనం టీవీలో చూసే సినిమా స్క్రీన్ మీద చూసే సినిమాకి చాలా తేడా ఉంటుంది. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్.